మీడియా ప్రభావం పెరిగిన తర్వాత విషయం ఏదైనా అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పరిస్థితి వచ్చేసింది. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం విషయంలో ఇదే జరుగుతోంది. ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసిన సమయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లపై ప్రచారం జరుగుతోంది. ఇది కార్యకర్తల్ని గందరగోళానికి గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఆశావహుల మధ్య ఈ అంశం చిచ్చు రేపుతోంది. రేసులో ఉన్న నేతలెవరు, సోషల్ మీడియా ప్రచారంలో ఉన్న పేర్లేంటి, ఈ వార్పై అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సోషల్ మీడియా శృతి మించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు, ఆఖరికి వ్యవస్థలను దాటేసి పార్టీలు, ప్రభుత్వాలకు తలపోటుగా తయారైంది. ఏకంగా పార్టీ అధినేతలే రంగంలోకి దిగి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న క్యాడర్ను హెచ్చరించే దుస్థితి వచ్చిందంటే వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. అదే అనుకూలంగా ఉంటుంది, వ్యతిరేకంగానూ మారుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుల ఎంపిక అంశంపై ఇదే జరుగుతోంది. ఈ జిల్లా టీడీపీ అధ్యక్షుల మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అవి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులుగా ఉన్న తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారని వినిపిస్తోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, తులసిరెడ్డితో పాటు మరికొందరు నేతలు నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే టీడీపీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్తో పాటు మరికొందరు జిల్లా ప్రెసిడెంట్ పోస్టు రేసులో ఉన్నారు. అయితే నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా తాతిరెడ్డి తులసిరెడ్డి, కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా మైనార్టీ నేత వహీద్ హుస్సేన్ ఎంపికైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం నేతల మధ్య అగ్గిరాజేసింది. వైసీపీలో ఉన్న తులసిరెడ్డి, వహీద్ హుస్సేన్ 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అలాంటి వారిని జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎలా పరిగణలోకి తీసుకుంటారని టీడీపీ శ్రేణులు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇది పార్టీలో కీచులాటలకు కారణమవుతోంది. ఒకరిని ఎంపిక చేశారని ప్రచారం జరిగితే మిగిలిన వారి అనుచరులు ఊరుకోరు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అన్న విషయాన్ని నాయకులు, కార్యకర్తలు ఆలోచించరు. మనసులో ఉన్న బాధను ఏ రూపంలో అయినా బయటపెట్టి భారం దించుకోవాలని చూస్తారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే రచ్చను రాజేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా తులసిరెడ్డి, వహీద్ హుస్సేన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే తులసిరెడ్డి, వహీద్ హుస్సేన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇరు వర్గాల అనుచరులు మాత్రం సోషల్ మీడియాలో పరస్పరం చేసుకుంటున్న విమర్శలతో పార్టీ పరువు బజారును పడుతోంది. ఈ పరిణామం కాస్త ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి శ్రేణుల్లో గందరగోళానికి గురిచేస్తోంది. జిల్లా అధ్యక్షులను మార్చాలా వద్దా అని టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయిస్తోంది. మరోవైపు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేస్తారన్న గట్టి నమ్మకంతో క్యాడర్ ఉంది. అయితే అధ్యక్షుల నియామకం జరిగిందన్న ప్రచారంపై అధినాయకత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎంపిక చేయకపోయినా జరిగినట్టు వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. జిల్లా అధ్యక్షులను ప్రకటించే వరకు ఆశావహులు, టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. దీంతో ఆశావహులతో పాటు వారి అనుచరుల దూకుడు కాస్త తగ్గింది. అయినప్పటికీ కొందరు నేతలు ప్రచారాన్ని మాత్రం ఆపటం లేదు. దీంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతోంది. మరోవైపు కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ అధ్యక్షులుగా తమనే కొనసాగిస్తారన్న ధీమాతో తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ ఉన్నారు. పార్టీకి చేస్తున్న సేవలను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. గుర్తిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.